హలో గైస్, వెల్కమ్ టు ప్రొసీ వ్లాగ్స్. దిస్ ఈజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇది మా ఫస్ట్ వీడియో అండి. ఈ వీడియోలో కార్ స్టీరింగ్ పైన హ్యాండ్ పొజిషన్స్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తారని కోరుకుంటున్నాను. ముందుగా మనం కార్ డ్రైవ్ చేసే టైంలో స్టీరింగ్ పైన హ్యాండ్ పొజిషన్స్ చాలామంది ఈ విధంగా కానీ లేదా ఈ విధంగా కానీ లేదా ఈ విధంగా కానీ పెట్టి డ్రైవ్ చేయడం జరుగుతుంది. ఇలా చేసినప్పుడు కొన్ని యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్లో మనకి జరిగే కొన్ని ప్రమాదాల గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఇలా పెట్టి డ్రైవ్ చేస్తాం కానీ, ఇలా పెట్టి డ్రైవ్ చేయడం కానీ, ఇలా పెట్టి డ్రైవ్ చేయడం కానీ, ఇలా పెట్టి డ్రైవ్ చేయడం కానీ, దానివల్ల జరిగే ఎఫెక్ట్స్ గురించి ఈరోజు చెప్తున్నాం. ముందుగా కొంతమంది ఇలా పెట్టి డ్రైవ్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇలా పెట్టి డ్రైవ్ చేయడం జరిగినప్పుడు కొన్ని యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అట్లా ఓపెన్ అయినప్పుడు అది చాలా ప్రెషర్తో ఓపెన్ అవ్వడం వల్ల ఈ హ్యాండ్స్ యొక్క ఫింగర్స్కి, ఈ హ్యాండ్స్కి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. అలాగే ఇలా పెట్టి డ్రైవ్ చేయడం వల్ల సేమ్ సిచ్యువేషన్స్లో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ చేయడం వల్ల సేమ్ ఈ ఫింగర్స్కి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. అండ్ ఇలా పెట్టి డ్రైవ్ చేయడం ఉన్నప్పుడు సేమ్ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ఇక్కడున్న ఈ మధ్యలో పార్ట్లో ఎలా అయితే ఇలా పట్టుకుంటామో ఈ మధ్యలో పార్ట్ బోన్కి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా దీనికి ఒక బెటర్ స్టీరింగ్ పొజిషన్ ఏంటి అంటే, ఇలా పెట్టి డ్రైవ్ చేయడం వల్ల ఒకవేళ ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయినప్పుడు ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కావడం వల్ల ఈ రెండు హ్యాండ్స్ ఇలా ఆటోమేటిక్గా సైడ్కి మూవ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు దానివల్ల ఫింగర్స్కి కానీ మనకి హ్యాండ్స్కి కానీ ఎటువంటి ఎఫెక్ట్ జరిగే ఛాన్సెస్ చాలా తక్కువ. అండ్ ఈ వీడియోలో ఎంతో కొంత హెల్ప్ఫుల్ మెసేజ్ని మీరు తెలుసుకున్నారని కోరుకుంటూ, ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఇంకా మాకు సపోర్టివ్గా నిలుస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ గైస్.